బాబ్జీ సార్ క్లాస్ రికార్డ్ చేయండి. ప్లీజ్ రికార్డ్ ది సెషన్. ఐఎమ్ రికార్డింగ్ ది సెషన్. 1 minute. Okay. Fine. 1 minute. Good morning to all of you. అందరికీ నా వాయిస్ క్లియర్ గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. Yes, your voice is clear. Fine. Thank you. See guys, మనకి ఈ రోజు ఏంటంటే బేసిక్ గా Q&A సెషన్. So before joining into the SAP FICO and S4 HANA course, so I just want to touch with everyone. So అందరినీ ఒకసారి ఒక గ్రూప్ గ్యాదరింగ్ చేసుకొని సో మీ యొక్క క్వరీస్ ని ఫస్ట్ నేను రిసాల్వ్ చేసిన తర్వాత మన SAP లో ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనకి బ్యాచ్ స్టార్ట్ టైం కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. సో 27th మార్నింగ్ 9:30 నుంచి మన క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి. సో 27th మార్నింగ్ సో 9:30 కల్లా మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయి ఇంకా. ఓకే, సో ఈ రోజు ఏంటంటే మీకు Q&A చాలా మందికి ఏంటంటే SAP FICO లో జాయిన్ అవ్వాలి అంటే కొంచెం డౌట్స్ ఉంటాయి బేసిక్ గా. సో ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో కాబట్టి మీకున్న ఏమైనా క్వశ్చనరీస్ ఏమైనా ఉంటే డైరెక్ట్ గా మీరు అడగొచ్చు ఈరోజు. ఓకే, సో డైరెక్ట్ గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్ గా మీరు అడగొచ్చు. SAP సంబంధించి మీకు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నా మీకు డైరెక్ట్ గా మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి డైరెక్ట్ గా. సో ఆ తర్వాత మన కోర్స్ డ్యూరేషన్ ఏంటి, అలాగే మనకి ఫీజెస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు చార్ట్ లో పెడతాము. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తాం. ఓకేనా? సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చేయండి మీరు డైరెక్ట్ గా SAPకి సంబంధించి. సో మీకు ఏమైనా డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. హలో, చెప్పండి సార్. నా పేరు సాయి. నాకు 2020లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను ఇంజనీరింగ్ CSE. సో ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నాను సార్, SAP FICOలోకి. ఓకే, సో అయితే ఫ్రెషర్స్ కి మీరు 2020లో పాస్ అవుట్? అవునండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మామూలుగా ఏంటి మీది? ఇంజనీరింగ్ CSE ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. అవునండి. ఓకే, సో మీరు SAP MM చూస్ చేసుకోవచ్చు కదా? FICO చేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా చేయొచ్చు FICO వచ్చేటప్పటికి. సో మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బేసిక్ గా మనం 2 ట్రైనింగ్ ఇస్తున్నాం. SAP MM ఇస్తున్నాం, FICO కూడా ఇస్తున్నాము. ఓకే, మీకు ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్స్ లో జాయిన్ అవ్వచ్చు. మెటీరియల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో కాబట్టి మీరు ఫైనాన్స్ డిఫరెన్స్ ఏంటి సార్? సో మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేసింగ్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, ఓకే, సో ఇలాంటివి అన్ని కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ అంతా కూడా SAP MM లోకి వెళ్తుంది. సో ఇది కంప్లీట్ గా కోర్ ఫైనాన్స్ ఉంటుంది. ఫైనాన్స్ అంటే కోర్ ఫైనాన్స్ ఉంటుంది కంప్లీట్ గా. సో మీకు పేమెంట్స్, ఓకే, సో ఇన్వాయిసెస్, సో టాక్సెస్, అసెట్స్, వీటన్నిటి గురించి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్స్, టాక్సెస్, అన్నిటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. సో అవి మనం ఎలాగో ట్రైనింగ్ లో సెషన్ లో ఇస్తాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు నచ్చిన కోర్స్ ని మన దగ్గర పిక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెషర్స్ కి బయట జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ అని చెప్పి ఫ్రెషర్స్ కి రీసెంట్ గా మన స్టూడెంట్ ఒకళ్ళు జాబ్ కొట్టారు. 2.5 lakhs వచ్చింది సాలరీ రీసెంట్ గా. ఓకే, ఫ్రెషర్స్ అనేవి మనకి మార్కెట్ లో ఏంటంటే ఫ్రెషర్ జాబ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే మనకి SAP ఎండ్ యూజర్ జాబ్ కూడా ఉంది, అలాగే కన్సల్టెంట్ జాబ్ కూడా ఉంది. మీరు ఇప్పుడు నేర్చుకుంటుంది కన్సల్టెంట్ సాఫ్ట్వేర్ సైడ్. మీరు సాఫ్ట్వేర్ ఫ్రెషర్ కింద వెళ్ళొచ్చు, అలాగే SAP ఎండ్ యూజర్ కింద కూడా వెళ్ళొచ్చు మీరు అన్నమాట. అయితే అవునవును, అయితే 2020 పాస్ అవుట్ కదా, ఫ్రెషర్ కింద ఎలిజిబుల్ కాదు కదా. మీకు 3 years ఉంది కాబట్టి 3 years మేనేజ్ చేసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ తో వెళ్ళొచ్చు మీరు. అవునవును సార్. అంటే మనకి ఆ లెవెల్ ప్రిపరేషన్ ఉంటుందా సార్? అంటే ఆ లెవెల్ అంటే మనం మీకు SAP ఫైనాన్స్ మనం లాస్ట్ 7 years నుంచి చెప్తున్నాము దగ్గర. ఓకే, రియల్ టైం ట్రైనింగ్ ఇచ్చి వచ్చాము మనం. సో మనం ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేసాము. సో కాబట్టి మీకు ఈజీ వేలో ట్రైనింగ్ చేస్తాం. ఓకే, అర్థమవుతుంది మీకు. అండ్ జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మనం ఇస్తాం అన్నమాట. ఓకే సార్, అదే అందుకని మీ వీడియోస్ అన్ని చూసాను. సో అందుకని మిమ్మల్ని ఒకసారి కనుక్కుందాము, ఆ లెవెల్ ప్రిపరేషన్ ఉంటుందా. మన బ్రెయిన్ లో కూడా ఆ థాట్ ఉంది. మార్కెట్ లో రీసెంట్ గా ఎవరైనా రియల్ టైమ్ ట్రైనర్స్, ఎవరైనా రియల్ టైమ్ పనిచేసే వాళ్ళు ఎవరన్నా అడగండి,
మన పేరే చెప్తారు ఫస్ట్. మన ఇన్స్టిట్యూషన్ రికమెండ్ చేస్తాం. ఓకే. అవునవును సార్. సో ఇంకేమైనా డౌట్స్ సార్ ప్రిపరేషన్ ఏంటండి ప్రిపరేషన్? నాకు 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిపరేషన్ దొరుకుతుందా అని అడుగుతాను. సో ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. మీరు బాబు సార్ మీట్లో పెట్టండి. హాయ్ సార్, నేను వినోద్. యా వినోద్. సార్ నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అరౌండ్ 3 years. నేను ఫ్రెషర్స్ గా ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఓకే. సో ప్రెసెంట్ నా ప్రాబ్లం ఏంటంటే, నేను వెళ్ళిన ఫస్ట్ ప్రాజెక్ట్ లోనే నాకు 100% కస్టమైజేషన్ ప్రాజెక్ట్ లో వేసేసారు. ఓకే. సో నేను 3 years నుంచి దాంట్లోనే స్టక్ అయిపోయాను. ఇప్పుడు నాకు స్టాండర్డ్ లో వేయమంటే వాళ్ళేమో రిక్వైర్మెంట్ బట్టి వేయట్లేదు స్టాండర్డ్ లో. ఓకే. సో కస్టమైజేషన్ లో ఇప్పుడు నా నుంచి అవుట్పుట్ ఉంది కాబట్టి వాళ్ళు వేరే దానికి కూడా మూవ్ చేయట్లేదు. సో నాకు స్టాండర్డ్ నాలెడ్జ్ 0. అండ్ ఇప్పుడు బయట ఇంటర్వ్యూ ఇస్తుంటే స్టాండర్డ్ కదా నేను అడిగేది. సో కస్టమైజేషన్ వన్ ఆఫ్ మనకు అడ్వాంటేజ్ ఉన్నా కానీ స్టాండర్డ్ కూడా అట్లీస్ట్ మనకు 50-60% అన్నా ఉండాలి కదా, అట్లీస్ట్ క్లియర్ అవ్వాలంటే. సో నాకు ఆ నాలెడ్జ్ గ్యాప్ అనేది ఇప్పుడు వస్తుంది. డబుల్ వాయిస్ వస్తుంది. బాబు సార్ మీట్లో పెట్టండి, డబుల్ వాయిస్ వస్తుంది. రైట్, నాకు అర్థమైంది. మీరు ఆల్రెడీ ఎస్ఏపి కన్సల్టెంట్ కింద సో సమ్ ఎక్స్పీరియన్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కి ప్రాపర్ గా ఆన్సర్ చేయలేకపోతున్నారు. స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు యాక్చువల్ గా కస్టమైజ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. సో డెవలపింగ్ స్టార్ట్ లో సో మీకు ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వచ్చింది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మీట్లో పెట్టాలి. అందరూ కూడా మీట్లో పెట్టాలి. రీసౌండ్ వస్తుంది. మీట్లో పెట్టండి అందరూ కూడా. రైట్, సి గైస్, మనకి సో ఇంటర్వ్యూలో ఈజీగా ట్రాక్ అయ్యే విధంగా మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయండి. అలాగే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మాట్లాడాలి అని కొన్ని వర్క్ షాప్స్ కూడా నేను తీసుకుంటాను క్లాసెస్ లో. ఓకేనా? సో మీరు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతారు అనే దానికి మన దగ్గర వర్క్ షాప్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ఎలా మాట్లాడాలి అనేది మీకు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతారు, ఏ వేలో మీరు ప్రజెంటేషన్ చేయాలి, అండ్ స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మన దగ్గర ఉంది. అండ్ మన ఇన్స్టిట్యూషన్ స్టార్టింగ్ నుంచే ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎప్పుడో మన దగ్గర లాస్ట్ 7 years నుంచే కంప్లీట్ గా ఎస్ఏపిలో మన స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మంది సక్సెస్ చేసాం. మీరు నా వీడియోలు చూడండి, యూట్యూబ్ లో మాక్ టెస్ట్ అని ఉంటుంది చూడండి. జాన్ ఎస్కే ఎస్ఏపి FICO మాక్ టెస్ట్ అని కొడితే దగ్గర 30 నుంచి 40 వీడియోస్ మీకు మాక్ టెస్ట్లే ఉంటాయి. అంటే అన్ని మాక్ టెస్ట్ వీడియోస్ మన స్టూడెంట్స్ తీసుకొని సక్సెస్ చేసాం. కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతామో, అలాగే ఎలాంటి క్వశ్చన్స్ ని పిక్ చేసుకోవాలి అనేది కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ట్రైనింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్. సో అందరూ కూడా మాట్లాడాలి. సో క్వశ్చన్స్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ భరత్. సార్ యాక్చువల్లీ నేను 2015 లో పాస్ అవుట్ అయ్యాను సార్. యాక్చువల్లీ ఐఎమ్ కంప్లీట్లీ మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఎంఎస్సి బయోటెక్ చేశాను, ప్రెసెంట్ మెడికల్ కోడింగ్ చేస్తున్నా. సో ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ యాప్? యా, ఎనీవన్ మీరు ఎస్ఏపి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే జాయిన్ అవ్వచ్చు. నేనేమంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఎస్ఏపి ఎంఎం చూస్ చేసుకోమని చెప్తాను. ఓకే, జనరల్ గా ఫైనాన్స్ లో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఓకే, కానీ ఎస్ఏపి ఎంఎం కూడా మీకు సూట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మీరు ఎస్ఏపి ఎంఎం ఫైనాన్స్ రెండు మీకు మీరు ఒక 10 classes సేమ్ ఉంటాయి అనమాట. ఎస్ఏపి FICO లోను ఎంఎం లోను మనకి సేమ్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు దాంట్లో మీరు FICO లో అన్నా జాయిన్ అవ్వచ్చు, ఎంఎం లో అన్నా జాయిన్ అయ్యే విధంగా మనం అంటే ఏది బెస్ట్ అనేది మీకు మీకు అర్థమవుతుంది మెల్లగా. సో ఫస్ట్ ఒక 10 classes మనకి ఇటు అటు సేమ్ ఉంటాయి కాబట్టి వినండి ఫస్ట్. ఓకేనా? ఓకే సార్. అంటే నాకు
ఎస్ఐబి మీద ఈ టెక్నికల్ మీద ఫైనాన్స్ మీద నాకు జీరో నాలెడ్జ్ అండి. చూసుకుంటాం సర్వర్ లో ఎలా వర్క్ చేయాలి, సర్వర్ లో ఏ రీతిలో పని చేయాలి, ఇవన్నీ కూడా మేము చూసుకుంటాము. ఓకే, ఆ వేలో మాకు ట్రైనింగ్ ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అర్థం కాకపోతే మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. సో ఎవ్రీ మంత్ లో మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ మంత్. కాబట్టి ఈ మంత్ లో మనకి వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ లో మనం జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, చెప్పాలంటే అందరికీ కూడా, సో మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నామండి. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఎన్ని సార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఎన్ని సార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కానీ ఏంటంటే అన్లెస్ అంటే మనల్ని ఎక్కువగా చాలా మంది ఏంటంటే ఇంటెన్షన్, బ్యాడ్ ఇల్ఫుల్ ఇంటెన్షన్ ఉంటుంది. అంటే మనల్ని ఏదో చేయాలని చెప్పి దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి మేము ఈ ఫెసిలిటీ ఇవ్వటం లేదు. ఎనీ టైం మాకు ఈ ఆఫర్ ని రివోక్ చేసే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి. కాబట్టి మీకేంటంటే ఎనీ టైం ఎవరైతే నేర్చుకోవాలని తప్పన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మన ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఓకే, లైఫ్ టైం మెంబర్షిప్ ఎన్ని సార్లు అయినా కోర్సులో జాయిన్ అయ్యే విధంగా మన ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఓకేనా సార్? ఈ కోర్స్ అనేది ఎన్ని రోజులు సార్ మొత్తం? సో 100 days, తర్వాత 50 days అడిషనల్ సపోర్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ కోసం సెపరేట్ గా. సో ఆల్మోస్ట్ 150 days వరకు మీరు 150 days తర్వాత జాబ్ ట్రై చేస్తారు. ఓకే సార్. ఈ 100 days లో మాకు బేసిక్ నుండి నేర్పిస్తారు సార్? అంటే ఫస్ట్ కాడి నుంచి ABCD నుంచి నేర్పిస్తాం. మీకు అర్థం కాకపోతే మీకు ఆపర్చునిటీస్ ఇచ్చాం, బ్యాచ్ మళ్ళీ వేరే బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఈజీగా అర్థం అవుతుంది, రికార్డ్ అవుతుంది క్లాస్, ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుంది, రికార్డ్ వీడియో మీకు ఇస్తాము. అర్థం కాకపోవడం అంటూ లేదు ఇప్పటి వరకు. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకొకటి అన్నా, చెప్పండి. నేను ఎస్ఏపీలో పని చేయలేను ఇంతవరకు. నేను అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు అకౌంట్స్ లో. బట్ ఒరాకల్ గిరాకల్ వేరే టూల్ యూజ్ చేశాను నేను. సో ఎస్ఏపీ కన్సల్టెంట్ కావాలంటే ఫీకో, అంటే నాకు దాంట్లో ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఒరాకల్ గిరాకల్ అంతా చేశాను, ఎస్ఏపీ ఎడ్సి. సో మనం చేయవచ్చా అది ఫీకో అని? ఎస్ఏపీ ఆర్కిల్ లో మీరు పని చేశారు. ఓకే, కన్సల్టెంట్ కింద పని చేశారా, ఎండ్ యూజర్ కింద పని చేశారా? లేదు, దేంట్లో పని చేయలేను నేను. ఎస్ఏపీ టూల్ లోనే పని చేసలేను నేను. ఓకే, సో జాయిన్ అవ్వచ్చు, ఏవో ప్రాబ్లం ఉండదు. మనం ట్రైనింగ్ ఇస్తాము, ఫస్ట్ గా నుంచి ట్రైనింగ్ ఇస్తాము. బేసిక్ నుంచి కంపెనీ క్రియేషన్ దగ్గర నుంచి చివరి వరకు ట్రైనింగ్ ఇస్తాము. అండ్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ క్లాస్ లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లాస్ లో అడగొచ్చు, చాట్ లో పెట్టొచ్చు, ఎర్రర్స్ ఉంటే. అండ్ గ్రూప్ సపోర్ట్ ఉంటుంది. ఆఫ్టర్ క్లాస్ తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్ అని ఉంటుంది. ఒక 50 days మనకి ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాము, ప్రాక్టీస్ చేపిస్తాము, ప్రజెంటేషన్ చేయిస్తాము, అండ్ మాక్ టెస్ట్లు చేసి తీసుకుంటాము. అలాగే మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లాస్ లో అడిగితే క్లాస్ లోనే క్లియర్ చేస్తాం. ఓకేనా? ఓకే. క్లాస్ టైమింగ్ ఏముంటుంది? సో క్లాస్ టైమింగ్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 26 9:30 PM AM, సారీ 9:30 AM, మార్నింగ్ 9:30 AM కల్లా స్టార్ట్ అయిపోతుంది. 27th నుంచి 27th చార్ట్ లో పెడతాను నేను డీటెయిల్స్. 27th నుంచి మార్నింగ్ 9:30 కల్లా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? ఎప్పటి వరకు సార్? డే ఎంత ఉంటుందా? సో మనకి 45 minutes ఉంటాయి క్లాసెస్. ఎవ్రీ డే క్లాస్ 45 minutes ఉంటుంది. ఓకే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఆఫ్లైన్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మన స్టూడెంట్స్ కి ఫెసిలిటీ ఇస్తున్నాం. విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, అలాగే బెంగళూరులో కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మన ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర చదువుకోవడానికి ప్రాబ్లం ఉన్నా, నెట్ ప్రాబ్లం ఉన్నా, సో మీకు సెపరేట్ గా క్యాబిన్ ఇచ్చి మనం విజయవాడలో కానీ, లేకపోతే గుంటూరులో కానీ, బెంగళూరు లొకేషన్ లో ఎవరైతే ఉంటారో మన ఆఫీస్కి వచ్చి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని, అక్కడ అడ్మిన్స్ ఉంటారు, ఆ అడ్మిన్స్ తో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా నన్నే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. సో మీకు ఆఫ్లైన్ లో కూడా మనకి ట్రైనింగ్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది, అలాగే మనకి బెంగళూరు లొకేషన్ లో కూడా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లాస్ట్ 3 years నుంచి ఆఫ్లైన్ లో రన్ చేసుకుంటున్నాం. ఆన్లైన్ లో లాస్ట్ 6 years నుంచి, ఆల్మోస్ట్ 7 years అయిపోయింది మన ఇన్స్టిట్యూషన్ సెటప్ చేసి. ఓకేనా? రైట్. Hi, this is Mani. Yes. So, నేను semi-qualified CA and currently working as an accountant in a domestic company.
So Okay. Marco GL, AP, AR, and FA. So we do have an experience in those, but we are Okay. migrate avudam Okay. సో మీరు సెమీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అంటున్నారు, ఫైనల్ అయిందా మీకు? ఫైనల్ కంప్లీట్ కాలేదు. ఓకే, సో మీకు బీకామ్ ఉందా? yes, BCom. ఓకే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ లో ఉందా లేకపోతే 6 years, around 6 years. ఫర్మ్ లో ఉందా, MNC లో ఉందా? MNC లో 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. R2R లో వర్క్ చేస్తారా మీరు? P2P నా R2R? P2P? P2P and R2R. ఓకే, సూపర్. సో మీరు డిజిగ్నేషన్స్ ఏంటండి? సీనియర్ అకౌంటెంట్. ఓకే, సో మీరు స్విచ్ అవ్వచ్చు. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్విచ్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మీకు ఐటీ స్కిల్స్ మీరు ఎక్వైర్ చేసుకోవాలంతే. సో మనం SAP ఎండ్ యూజర్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట, R2R P2P OTC అని చెప్పి. ఓకే, ఆ ట్రైనింగ్ మీకు మళ్ళీ రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ కన్సల్టెంట్ నేర్చుకోవడానికి తగ్గట్టుగా మీకు టెక్నికల్ స్కిల్స్ ని కూడా మనం ఇస్తున్నాం అనమాట. ఈ 2 ట్రైనింగ్స్ తీసుకొని మీరు రియల్ టైమ్ లో సక్సెస్ అయ్యే విధంగా ట్రైన్ చేద్దాం. ఓకే, అది కూడా ఓకేనా? ఓకేనా అన్న? బెంగళూరులో ఉంటే ఎలా ఉంటాయంటే, సో ఏంటండి మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? బికాజ్ ఆపర్చునిటీస్ మాట్లాడేటప్పుడు ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్ జరిగే 75% ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ SAP ద్వారానే జరుగుతున్నాయి. అర్థమైందా? సో వరల్డ్ లో జరిగే 75% ట్రాన్సాక్షన్స్ ఓన్లీ SAP ద్వారా జరుగుతున్నాయి. Fortune 500 కంపెనీస్ అంటే టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని లిస్ట్ చూసుకుంటే Fortune 500 అంటారు. అందులో 85% కంపెనీస్ SAP సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాయి. అంటే ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మార్కెట్ అనేది SAP తో ఫిల్ అయ్యి ఉంది. అండ్ మనకి అబ్రాడ్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. USA వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు. ఓకే, సో అలాగే మీరు అదర్ గల్ఫ్ కంట్రీస్ లో కూడా జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. యూకే కానీ లేకపోతే జర్మన్ కంట్రీస్ లో కూడా జాబ్ అనేది సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కోర్స్ నేర్చుకుంటే. వన్ మోర్ డౌట్ అండి, మనకి ఇప్పుడు XYZ ప్యాకేజ్ ఉంటుంది. సో బికాజ్ మనం స్టార్ట్ చేస్తున్నాం ప్రెసెంట్ ప్యాకేజ్ బేస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ 10 lakhs salary, then you can expect 40 to 50% of salary. ఓకే, సో మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అని అనుకుంటే 10 lakhs పెట్టుకుని వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అవునన్నా. ఇంకొకటి ఫర్ బెంగళూరు లొకేషన్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తే 45 minutes క్లాసా? ఆన్లైన్ తీసుకుంటే జనరల్ గా ఆన్లైన్ ట్రైనింగ్ లో 45 minutes ట్రైనింగ్ ఇస్తాం. 45 minutes ట్రైనింగ్ ఈజ్ సఫిషియంట్. ఓకే, we will complete the training within 100 days. ఓకే, 45 minutes ట్రైనింగ్ అనేది సిస్టమ్ మీద చేయటం అనేది చాలా మందికి ఎక్కదు. ఫస్ట్ 30 minutes చాలా ఎక్కువ. అలాంటిది సిస్టమ్ మీద 45 minutes చేస్తే సఫిషియంట్. ఓకేనా? ట్రైనింగ్ మనం చెప్పిన టైమింగ్ లోనే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుద్ది. ట్రైనింగ్ గురించి వరీ అవ్వద్దు. మీ సైడ్ నుంచి మీ ప్రాక్టీస్ ఎలా చేయాలని చూడండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ట్రైనింగ్ అనేది ఇన్ టైమ్ లో కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. ఓకే, దాని గురించి వరీ అవ్వద్దు. అన్న ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను యాజ్ ఏ SAP FICO అని. సో దాంట్లో AP, AR, R2R అంతా ఉంటుంది కదా, ఎండ్ టు ఎండ్ ఉంటుంది కదా కన్సల్టెంట్ అంటే? అవునండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంతే, థ్యాంక్ యూ. రైట్, ఈవినింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మార్నింగ్ 9:30 కాకుండా ఏదైనా టైం. ఈవినింగ్ బ్యాచ్ వచ్చేటప్పటికి ప్రజెంట్ అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఈవినింగ్ 8:30, 9:30 బ్యాచ్ ఇంకొక నెలలో స్టార్ట్ అవుతుంది. 1 month తర్వాత. సో 9:30 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లోపల దీంట్లో కూడా మీరు కంటిన్యూ అయ్యి దాంట్లో షిఫ్ట్ అవ్వచ్చు మీరు. ఓకేనా? సో ఎవ్రీ మంత్ మనకి కొత్త బ్యాచ్ ఉంటుంది. ఎనీ టైం ఏ బ్యాచ్ లో అయినా జాయిన్ అవ్వచ్చు, మధ్యలో అయినా జాయిన్ అవ్వచ్చు. మీకు నో ఇష్యూస్. రైట్.
Chandu Bhaskar here. You're able to hear me? Yeah, Bhaskar, please go ahead. Yeah, okay. So I had an experience of 12 years. So right now I'm working with all the towers. I mean, as a end user. Okay. So I just want to upskill myself to S4 now, because in 2027 it's going to be the boom for SAP S4 now. Entire financials will moving into the S4 now. So I just want to upskill now. Is it okay to jump into right now? I mean, yeah. First of all, I would like to know your experience. It's 12 years related of to experience. 12 Yeah, years it's of related to it's related to finance SAP background SEO, right? completely. Yeah, Okay, what is R2R, the designation? P2P. I'm right now in senior manager. Senior manager. Yeah. Okay, so what is your age? So my age is 36 right now. 36. Okay. So if you can manage, then you can join it SAP FSC. So regarding this, upskill your skill set like SAP S4HANA, that things we'll take care. Okay. Okay. Is it a So you can manage your experience. Okay, then you can manage your experience because so your designation is almost the senior manager, right? So yep. So actually in SAP FICO we have designations like a consultant, senior consultant, okay, and lead consultant and project manager. You can try for project manager. Yeah, I'm certified PM. I mean PMO and Then PMP you as can try well. for project manager. Okay, not in the consultant level. You will not look for consultant jobs. Yeah, that's what I just want to upskill myself so that it will help me to go into the next levels. You got my point. Hello. Hello. I think he's joining again. Okay. Just a minute. He will be online. Just a minute. Everyone, please wait 1 minute, please. Yes, my voice is audible right now. Yeah, I can able to hear. So I just want to clarify a few more things. Is it okay to ask Chandu? Yeah, please go ahead. Okay, so is it classes will be conducted all the 7 days or is there any holiday in between? See, actually classes will be around 5 days only, not 7 days. Okay, Saturday and Sunday should be off. Most of the case, if any session is not conducted, weekdays, then we will take in the Saturday also. Was that intimation will come on prior? Yeah, that things will be intimated in the chart. Okay, thank you. So another thing which you mentioned that the people who stays in Guntur, Vijayawada, Bangalore. Yeah. So after listening all these classes 5 days, maybe Saturday, Sunday, is it possible to go to your institute and practice? Anytime we can go to our training institution and you can make your practice. Okay. Okay. Okay, fine. I mean, my last question, maybe. Sorry. So I just want to check with. Is it right time to jump into this for my age and my experience? Actually, your age is only 36, right? So you can switch to any time. Okay, but my concern is only your designation. Okay, so if you have any other connections to manage your experience, then it should be fine. Yeah, right now I'm also into 500 Fortunate company is working.
So that's where Okay. I will get a lot of opportunities if I upskill myself. Okay. Then you can say that I got internal transfer from end user to consultant. Okay. So I work as a project manager for that project. That you can manage. Sure. Okay. Sure. Thank you so much, Chandra. All right, no issues. Okay, guys. Any other questions you want to discuss? This is the right time. Sir, here we don't have ECC. I mean, most of the companies now in the transition phase from ECC to S/4HANA. So we will have exposure here about ECC because then only we came to know how the interface and what are the differences or add-ons in S/4HANA compared to ECC. See, we will take care the changes between ECC to S/4HANA. So ECC to S/4HANA, some of the changes are there. Okay, 20% almost. You see, new asset accounting, complete changes are in new asset accounting only. Okay, and AC DOCA and business partner. Okay, and some areas like GL changes, GL master changes. Okay, apart from this, all are small changes. Okay, so iDocs, there is no specific changes. Okay, if any change is there, definitely we will notify in the class, and we will explain both ECC and S/4HANA versions. Don't worry. You can pick and choose this course easily. Yeah, thank you. Yeah, no issues. Hi, Chandra, this is Shiva. Chappandi? So just I want to know what are the topics you will cover in this PICO training, like costing run also will cover? No, your voice is not audible. Please come again. Like just I want to know costing run also will cover in this training. మీ వాయిస్ వినపడతలేదండి, ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడతారా? He's asking about costing analysis. Is that covered in this SAP? Okay, regarding costing run. Costing run. Yeah. Okay, see, see, I will share you one syllabus copy list in the chat box. Okay, so here we don't cover product costing. So product costing is a big concept. So mainly we will deal SAP FI finance areas. In the controlling module, we will discuss about the cost element, cost centers, internal orders, profit center, and we will explain about the COPA basic level. Okay, so we are not explaining complete concepts in the SAP CO. Okay, SAP CO is the vast concept. Okay, so most of the case you can try for SAP finance jobs. Okay, that is available in the market. And regarding SAP CO, we have very few opportunities. Only experienced people will be taken into jobs and they will be considered. Okay, so that's the reason. So according to the market standards, whatever the required, that we will take care. Okay. So what is the system requirements to practice this? System requirement, how to that things we will take care after a few classes. I will give you the SAP S/4HANA Finance server number. Okay, so you can directly contact him and get the server access immediate basis. Okay, the cost will be included in training itself. Yeah, so you need to listen at least 2 or 3 classes. This is completely theoretical classes. After that, we will go to the practical level. Okay, first few classes are completely orientation. So people who want to switch from non-SAP to SAP, this is the big opportunity to them. And initial classes should be basic level. After that, we will move to the S/4HANA software. Okay. Right. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Any other questions? No, sir. సార్ ఇది ఏ ఇంటిగ్రేషన్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది SAP మాడ్యూల్స్ మీద? నో ఇష్యూస్. మనకి ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను యూట్యూబ్ లో. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం మూలంగా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో మనకి ప్రస్తుతానికి అయితే S/4HANA 2040 వరకు ఉంటుంది. చిన్న అప్గ్రేడేషన్స్ ఉంటాయి, మధ్యలో అప్గ్రేడ్స్ ఉంటాయి. అవేం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ మార్కెట్ దృష్ట్యా ఏ మూలంగా మనకి S/4HANAలో ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ పోతున్నాయి అన్నది ఏమీ కనపడలేదు ఇప్పటి వరకు అయితే. ఓకేనా? సో మనకి సబ్జెక్ట్ క్లారిటీ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా అదేం మ్యాటరే కాదు. ఓకే, ఏ అనేది చాలా సింపుల్. అది కంపేరింగ్ టు మనం నేర్చుకునే దానికన్నా ఏ చాలా సింపుల్. కాబట్టి ఇది దీని నుంచి దానికి అప్ స్కిల్ అవ్వడానికి పెద్ద మనకి ఏం టైం పట్టద్దు. అవి కంపెనీసే మనకి ట్రైనింగ్ ఇస్తాయి ఒకవేళ అవసరం అయితే. ఓకేనా? ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి?
సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సి గైస్, నేను సో బాబ్జీ సార్ ఉన్నారా? ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ బాబ్జీ సార్. సో మనకి కోర్సు స్ట్రక్చర్, సిలబస్, ఫీజు ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మొత్తం మనకి కోర్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 100 days ఉంటుంది. ఓకే, సో 100 days లో మనకి 50 days సో మనకి ఎడిషనల్ సపోర్ట్ ఉంటుంది. ఎడిషనల్ సపోర్ట్ లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్, గైడెన్స్, సజెషన్స్, మోటివేషన్ అండ్ ఇంటర్వ్యూ కావాల్సిన కంప్లీట్ వర్క్ షాప్స్ అన్ని కూడా ఈ 50 days లో కంప్లీట్ అవుతాయి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మీరు మార్క్ టెస్ట్లు కూడా ఇవ్వాలి. మార్క్ టెస్ట్ లో ఇస్తేనే మీరు సక్సెస్ అవుతారు. సో మార్క్ టెస్ట్ లో ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కూడా మనకి డిస్కషన్ ఉంటుంది. అలాగే వర్క్ షాప్స్ కొన్ని వీడియోలు కొన్ని క్లాసెస్ తీసుకుంటాను. అందులో ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అనేది పద్ధతి కూడా క్లియర్ కట్ గా చెప్తాం మనం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. సో తెలియక ఏంటంటే సో ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవుతున్నారు యూట్యూబ్ లో. సో యూట్యూబ్ లో ఏంటంటే ఏదో 30,000 40,000 అని చెప్పి సబ్స్క్రైబర్ కనపడగానే రియల్ టైం ట్రైనర్ ఏమో అని చెప్పి జాయిన్ అయిపోతున్నారు. సో మార్కెట్ లో రియల్ టైం డాక్టర్లు ఉంటారు, డాక్టర్ కానోళ్ళు కూడా సో సజెషన్లు ఇస్తూ ఉంటారు మెడిసిన్స్ గురించి. కానీ మీరు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఒక రియల్ టైం ట్రైనింగ్ అంటే ఒక కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గర ట్రైనింగ్ అనేది నేర్చుకోవాలి. చాలా మంది తెలియక ఏంటంటే యూట్యూబర్స్ దగ్గర నేర్చుకుంటున్నారు. యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ లో వీడియోలు కాపీ కొట్టి అవే మీకు రిపీట్ చేసి 10,000 అని చెప్పి చార్జ్ చేస్తారు. సో అలాంటి ఫేక్ కన్సల్టెంట్స్ అంటారు, ఫేక్ ట్రైనర్స్ అంటారు. సో అలాంటి ఫేక్ ట్రైనర్స్ దగ్గర 5,000కి 10,000కి అని చెప్పి జాయిన్ అయితే మీ టైం అంతా వేస్ట్ అయిపోద్ది. వాళ్ళు కూడా మనలాగే కంటెంట్ కాపీ కొట్టి పెడతా ఉంటారు. అంటే మన దగ్గర ఉన్న వీడియోని చూసి అవే వాళ్ళు పెడతా ఉంటారు, జాబ్స్ వచ్చాయని పెడతా ఉంటారు. అలాంటి నమ్మి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ కోర్సులో జాయిన్ అయ్యే ముందు ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి. రియల్ టైం ట్రైనరా కాదా, అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడగలరా లేదా, ఇంగ్లీష్ లో ట్రైనింగ్ ఇవ్వగలరా లేదా అని తెలుసుకోండి. ఎందుకంటే మన దగ్గర బోత్ మీడియం లో ట్రైనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో కావాలంటే తెలుగులో ఉంది. అలాగే మనం జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. సో ఒకసారి అది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ట్రైనింగ్ సంబంధించి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు ఇది చార్ట్ లో పెట్టాము. మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా చార్ట్ లో ఉంటాయి. చార్ట్ లో చూసుకోండి. ఫోన్ నెంబర్ తో సహా ప్రతి విషయం కూడా మనది ఉంటుంది. మీకు ప్రతి విషయం జెన్యూన్ గా ఉంటుంది. మన ఇన్స్టిట్యూషన్ గురించి నెట్ లో ట్రై చేసుకోవచ్చు, మీరు నెట్ లో చెక్ చేయొచ్చు. అలాగే ఇది కంపెనీ. సో మన ఇన్స్టిట్యూషన్ అనేది ఒక స్మాల్ కంపెనీ. సో చాను ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అయ్యి ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ నాకు 13+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద సో IBM లో అడ్వైజర్ కింద పనిచేసాం SAP లోనే. సో కాబట్టి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ గా నా PF డీటెయిల్స్ 4,50,000 విత్డ్రా చేసాను. ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్ లో పెట్టాను. నా PF డీటెయిల్స్ తో సహా ప్రతిదీ కూడా నేను నా యూట్యూబ్ లో షేర్ చేసుకుంటాం జరిగింది. లింక్స్ కావాలంటే మీరు చూడొచ్చు. కిందకి రండి ఒకసారి. సో ఇక్కడ మనకి ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్. ఓకే, కిందకి రండి. సో ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. మన పక్కన సో మన ఫేస్బుక్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ID, ఫేస్బుక్ ID, అలాగే మన లింక్డ్ఇన్ ID. సో ఇవన్నీ కూడా మీకు IDs తో సహా పద్ధతి కూడా ఇచ్చాము కాంటాక్టర్స్ లో. అలాగే మన ట్రైనింగ్ హైలైట్స్ ఏంటంటే రీసెంట్ గా సో మన ఇన్స్టిట్యూషన్ అనేది టాప్ 10 ప్రామిసింగ్ SAP ఇన్స్టిట్యూషన్ లో, అంటే ఇండియాలోనే టాప్ 10 ప్రామిసింగ్ SAP ఇన్స్టిట్యూషన్ లో 1 కింద డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ కూడా మీకు చార్ట్ లో ఇస్తాము. సో మనకి SAP సంబంధించి హైయర్ ఎడ్యుకేషనల్ రివ్యూ అనే ఒక మ్యాగజైన్ ఇండియాలోనే టాప్ 10 లో మంది సెకండ్ ఇన్స్టిట్యూషన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సర్టిఫికేట్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు లింక్స్ కూడా చూడొచ్చు. సో మ్యాగజైన్ వచ్చేటప్పటికి హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ బెంగళూరు సంబంధించిన మ్యాగజైన్. సో ఇది టాప్ మోస్ట్ బెంగళూరులో కూడా మంచి మ్యాగజైన్ అన్నమాట. ఒకసారి అది ఓపెన్ చేయండి PPT. ఓకే, అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలి, వీడియోని ఆఫ్ లో పెట్టుకోవాలి. సో ఇవి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే చూడొచ్చు ఇక్కడ. సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు యాక్యురేట్ గా జెన్యూన్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎక్కడా కూడా వేరే అదర్ థింగ్స్ మనకి ఇక్కడ డిస్కషన్ ఉండదు. ఉన్నది ఉన్నట్టే చెప్పుకుంటాం మనం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ PPT ఓపెన్ చేయండి. సో PPT ఓపెన్ చేయండి ఒకసారి. సో కిందకి రండి ఒకసారి. సో మన ఇన్స్టిట్యూషన్ అడ్రస్. సో మన ఇన్స్టిట్యూషన్ తో పాటు చిన్న సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించి మన దగ్గర ఒక 1 చార్టెడ్ అకౌంటెంట్, 1 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కూడా ఉన్నారు. సో మీకు రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా,
సో లేకపోతే డిస్కషన్స్ రిటర్న్ సంబంధించినవి కానీ లేకపోతే ట్యాక్స్ సంబంధించి కానీ క్వరీస్ ఉన్నా ఇమీడియట్ గా మనం కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మన సజెషన్ తీసుకోవచ్చు. సో అలాగే మన ఇన్స్టిట్యూషన్ బ్రాంచెస్ ఎక్కడున్నాయి అనేది డిస్కస్ చేయడం జరిగింది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్. సో మనకి బెంగళూరులో మన లొకేషన్స్ లో ఈ లొకేషన్స్ లో మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. మీరు మన అడ్రస్ లో కూడా మీకు కావాలంటే చార్ట్ లో పెడతాము, చూసుకోవచ్చు. అడ్రస్ కూడా ఇందులోనే ఉంటాయి. కింద రండి ఒకసారి. సో ఇక్కడ అడ్రస్ కూడా డీటెయిల్స్ అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంటుంది అనేది నెట్ లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. మ్యాప్స్ ఉన్నాయి, మ్యాప్ ద్వారా వెళ్ళొచ్చు. లేకపోతే ఈ అడ్రస్ ని ఫాలో అయ్యి డైరెక్ట్ గా మన ఇన్స్టిట్యూషన్ కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు ఎనీ టైం. ఓకే, కమ్ డౌన్. సో ఇక్కడ మనకి ఏమేమి కవర్ అవుతాయి సిలబస్ అనేది మీకు క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో S/4HANA ఫైనాన్స్ సంబంధించి రియల్ టైమ్ ట్రైనింగ్. సో కంప్లీట్ గా ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ప్రాజెక్ట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద ఫస్ట్ 5 to 6 క్లాసెస్ వరకు కంప్లీట్ గా ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక 2 క్లాసెస్ ఇనిషియల్ క్లాసెస్ ఏంటంటే బేసిక్ క్లాసెస్, SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, SAP ఎందుకు, ఇలాంటి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత నుంచి అన్ని కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇమీడియట్ గా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు సో దానికి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చార్ట్ లో పెడతారు. ఈ రోజు నుంచి కంప్లీట్ గా చార్ట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, ఈ రోజు నుంచి మీరు చార్ట్ లో 100% మీకు యాక్టివేట్ అయిపోతుంది. చార్ట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టే డీటెయిల్స్ ని చూడాలి. ఓకేనా, నెక్స్ట్ కమ్ డౌన్. సో ఇక్కడ SAP కి సంబంధించిన మొత్తం సిలబస్ అన్నమాట. ఏమేమి సిలబస్ మన దగ్గర కవర్ అవుతుంది అనేది, ఈ సిలబస్ అనేది మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం ఒక 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు పెట్టుకున్నా ఇదే సిలబస్ ఉంటుంది. అండ్ ఇదే క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ మీకు SAP లో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇవే క్వశ్చన్స్ ఇదే ఏరియాస్ నుంచి అడుగుతారు. ఓకే, కాబట్టి మీకు ఏంటంటే మనం ఫ్రెషర్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ లెవెల్ వరకు మన ట్రైనింగ్ అనేది హెల్ప్ అవుతుంది. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు జనరల్ మేనేజర్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్స్, CEOs కూడా మన దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నారు. దుబాయ్ నుంచి నేర్చుకున్నారు, కెనడా నుంచి నేర్చుకున్నారు, UK నుంచి నేర్చుకున్నారు. సో అలాగే USA నుంచి కూడా నేర్చుకుంటా ఉన్నారు. అలాగే మనకి సో మరి మన ఇన్స్టిట్యూషన్ అనేది లాస్ట్ 7 years నుంచి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో వచ్చేటప్పటికి లాస్ట్ 3 years నుంచి, ఆన్లైన్ లో వచ్చేటప్పుడు లాస్ట్ 7 years నుంచి మనకు ఉంది. మన డెమో వీడియో మీరు చూడొచ్చు. ప్రూఫ్ కింద చానేస్కే డెమో అని కొడితే సో పాత వీడియోస్ మీకు 6 years బ్యాక్ 7 years బ్యాకే కనబడతా ఉంటాయి. ఓకే, ఈ సిలబస్ సంబంధించిన వీడియోని సిలబస్ కాపీ ఇది మీకు ఇది చార్ట్ లో పెట్టేస్తారు. ఓకే, చార్ట్ లో చూసుకోండి ఇది. ఓకేనా, రైట్. సో మరి సో మనం ఇచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్ గా జాబ్ బేస్డ్ ట్రైనింగ్. ఒక ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అనేది మన ట్రైనింగ్ లో ఉంటుంది అన్నమాట. వీటిలో పెట్టాలి. ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. సో ట్రైనింగ్ అజెండా కూడా ఏంటంటే జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాము. అలాగే ప్రాజెక్ట్ లెవెల్లో మన క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చేస్తాము. అలాగే మాక్ టెస్ట్ క్లాసెస్ ఉంటాయి. మాక్ టెస్ట్ సంబంధించి ఎలా మాట్లాడాలి, మాక్ టెస్ట్ సో ఎలా తీసుకోవాలి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాము. అలాగే కొన్ని వర్క్షాప్ వీడియోస్ తీసుకుంటాము. ఓకే, అలాగే సో ప్రతి విషయము మీరు ఇక్కడ అంటే క్లాస్ లో అడిగే ప్రతి క్వశ్చన్ కి ప్రతి ఎర్రర్ కి మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, సో మీరు ఏ ఎర్రర్ తీసుకొచ్చి చార్ట్ లో పెట్టినా నేను సాల్వ్ చేస్తాను. ఓకే, డెఫినెట్ గా SAP FI రిలేటెడ్ అయితే డెఫినెట్ గా. కాబట్టి మీరు సో మీకు ఒక రియల్ టైమ్ ట్రైనర్ తో మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక రియల్ టైమ్ ట్రైనర్ గైడెన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ సలహాలు సజెషన్స్ మీకు జాబ్ కొట్టడానికి, జాబ్ లో నిలబెట్టడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి నాకు తెలిసి దిస్ ఈస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సో టు గెట్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరియర్. సో కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ, మీకు దీన్ని వినియోగించుకోండి. ఓకేనా, సో ఇది మనకి చార్ట్ లో సో మనకి బ్యాచ్ డీటెయిల్స్ పెడుతున్నారా? ఒకసారి చార్ట్ లో బ్యాచ్ డీటెయిల్స్ పెట్టండి, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి అది. సో ఒకసారి డీటెయిల్స్ సుమన్ టీవీలో కూడా మన వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయండి. సుమన్ టీవీలో కూడా మన తీసుకున్నారు. సుమన్ టీవీలో మన ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చార్ట్ లో పెట్టండి, లింక్స్ కూడా పెట్టండి. అలాగే మనకి సో మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా చార్ట్ లో పెట్టండి. 27th నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ 9:30 PM కల్లా క్లాస్ మనం అటెండ్ అవ్వాల్సిందే. 9:30 PM. సో ఎవరైనా సరే మనకి కోర్సు ఫీజు గురించి అడిగినట్లయితే కోర్సు ఫీజు వచ్చేటప్పటికి సో మనం ఈవెన్ ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా సేమ్ చాలా తక్కువ ఫీజు. S/4HANA 2022 వర్షన్ మనం చెప్పేది S/4HANA 2022 వర్షన్ లో చెప్తున్నాము, అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, అండ్ ECC తో కలిపి చెప్తున్నాము. ఓకే, S/4HANA ECC ప్లస్ SAP ఎండ్ యూజర్ కూడా టచ్ చేస్తాము. అండ్ మీరు 2 జాబ్స్ కి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఫీజు వచ్చేటప్పటికి 18,000
సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే 17,000 అనమాట, ఎక్స్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్. సర్వర్ యాక్సెస్ వచ్చేటప్పటికి 1800 ఉంటుంది 3 months కి, అది మీ ప్రాక్టీస్ కోసం. సో ఇమీడియట్ గా మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే సో వెంటనే ఈ కింద ఇచ్చిన కాదర్ సార్ నెంబరు, బాబ్జీ సార్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ ఏంటి అన్నది మీకు వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఓకే, సో కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి అన్నది వాళ్ళు గైడ్ చేస్తారు. సో మీరు సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే ఓకే మీకు 17,000 మాత్రమే. ఓకే, సో అది కూడా లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాము, ఎవ్వరు ఇవ్వరు. సో ఎస్ఏపిలో లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఎవరు ఇవ్వరు, అసలు పూర్తిగా కోర్సే చెప్పరు మీకు బయట అయితే. సో కానీ మనం ఏంటంటే స్టూడెంట్ కి హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీరు అప్గ్రేడ్ అవ్వాలి ఎనీ టైం, అలాగే మేము అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి సో ఈ ట్రైనింగ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఈ ట్రైనింగ్ 100% హెల్ప్ అవుతుంది మీకు. సో కాబట్టి వెంటనే ఈ నెంబర్స్ కి ఇచ్చిన నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే సో పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టండి చాట్ లో. ఓకే, ఆ పేమెంట్ సంబంధించి ఆ పేమెంట్ నెంబర్ కే చేయాలి కానీ వేరే అదర్ పేమెంట్స్ కి మీరు చేయొద్దు. చాట్ లో ఇస్తారు పేమెంట్ డీటెయిల్స్, ఆ ఫోన్ నెంబర్ కి మాత్రమే పేమెంట్లు చేయాలి తప్పిస్తే అదర్ పేమెంట్స్ వాటికి దయచేసి చేయకండి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓన్లీ అడ్మిన్స్ తోనే కాంటాక్ట్ అవ్వాలి. చాట్ లో ఏమైతే మీకు అడ్మిన్ డీటెయిల్స్ ఇస్తామో ఆ అడ్మిన్స్ తోనే కాంటాక్ట్ అవ్వాలి. పేమెంట్ చేయాల్సిన నెంబర్ ఇదిగో 9014791883. సో యూ కెన్ డైరెక్ట్లీ పే టు దిస్ నెంబర్. ఓకే, అండ్ యూ కెన్ డూ రిజిస్ట్రేషన్ ఇమీడియట్ బేస్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, ట్రైనింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాట్ లో కూడా షేర్ చేస్తున్నాను నేను. సో పేమెంట్ నెంబర్ కూడా సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే 17,000. సో 2 times లో పేమెంట్ చేద్దాం అనుకుంటే 2 installment అలౌడ్, ఒకటి 9,000 తప్పున 18,000 ఫీజు అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి. ఇంకేమన్నా 5 minutes టైం ఉంది, ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు మీరు. సార్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏపిలో పని చేయలేను, ఓకే ఇంతవరకు. సో నా దగ్గర 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉండదు ఎంఎన్సీలో. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ నేర్చుకుని అంతా పర్ఫెక్ట్ అయ్యి ఎక్కడైనా పోయినాక ఎంఎన్సీకి, సో వాళ్ళు ఏమి ఫ్రెషర్ అని 3 lakhs 2 lakhs ఇస్తారా ఏమి? సో డిపెండ్స్ అపాన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఓకే, డిపెండ్స్ అపాన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మీరు ఆ 5 years కూడా యాడ్ చేసుకొని వెళ్తాను అంటే ఆ 5 years లో మీకు సాలరీ 5 లక్షలు అయితే దాని మీద మీరు 40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు నేను మొత్తం ఏం ఎక్స్పీరియన్స్ పెట్టుకోకుండా నేను ఏదో ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని వెళ్తాను అనుకుంటే అది మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకొని వెళ్ళొచ్చు, అది మీ రిస్క్. ఓకేనా? ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ లైఫ్ టైం మెంబర్షిప్ అని చెప్పారు కదా సార్. సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయినా ఎప్పుడైనా ఏదైనా డౌట్ రిలవెంట్ ఆర్ సంథింగ్ ఏదైనా న్యూ వర్షన్ ఏమైనా ఉంటే మనం ఇన్స్టిట్యూట్ కి వచ్చి లేదా ఆన్లైన్ లో కోర్సు కంప్లీషన్ అంటే 100 days ప్లస్ 50 days సపోర్ట్. 150 days అయిపోయిన తర్వాత మీరు జాబ్ కోసం ట్రై చేస్తారు. జాబ్ వచ్చేసిన తర్వాత మా సపోర్ట్ ఉండదు, జాబ్ రాకముందే మా సపోర్ట్ ఉంటుంది. ఓకేనా? జాబ్ వచ్చేసిన తర్వాత మా సపోర్ట్ అంటే మీరు కోర్సులో మళ్ళీ జాయిన్ అయ్యి రీజాయిన్ అయ్యి మళ్ళీ రీఫ్రెష్మెంట్ కోసం వినొచ్చు. ఓకే, బట్ ఏంటంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదనమాట. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. ఇక జాబ్ వచ్చేసిందంటే మీకు ఆల్మోస్ట్ మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. 10 lakhs ప్యాకేజ్ పట్టుకుంటారు. నాలాంటి వాళ్ళు 12 మంది దొరుకుతారు బయట. రైట్. సో జాబ్ వచ్చేంత వరకు మన సపోర్ట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? రైట్. ఎనీ టైం మీరు కోర్స్ లో జాయిన్ అవ్వండి. పేమెంట్ హాఫ్ పేమెంట్ స్టార్టింగ్ ఇప్పుడు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని మిగతా పేమెంట్ ఎప్పుడు చేయాలి? సో ఆఫ్టర్ 20 days తర్వాత అండి. 20 days సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 20 days. ఓకేనా? రైట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆఫ్లైన్ లేదా సార్? సారీ, ఆఫ్లైన్ క్లాసెస్ లేవా సార్? ఆఫ్లైన్ క్లాసెస్ కూడా 27th నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. 27 డైరెక్ట్ హైదరాబాద్ ఆఫ్లైన్ కి వచ్చేసేయండి. ఓకే సార్, ఎస్ఆర్ నగర్ ఆఫీస్ ఏంటండి? హలో సార్, ట్రైనింగ్ సార్, ఐ మీన్ మీరే ట్రైన్ చేస్తారా ఇప్పుడు ఈ బ్యాచ్? నేనే ట్రైనింగ్ ఇస్తాను, వేరే ఏ ట్రైనర్ లేరు, నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఎస్ఐపి ఫైనాన్స్ మొత్తం కూడా. ఓకేనా? ఓకే 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 ఓకే. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇన్ ఫ్యూచర్ ఏమైనా డౌట్ ఉంటే అదే నంబర్ కి కాంటాక్ట్ చేయాలి కదా, మీరు ఇచ్చారు కదా నంబర్స్ మీకు ఇచ్చాను కదా, ఇదే నంబర్స్ కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి. నా ఐడికి స్కైప్ ఐడి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే డెఫినెట్లీ ఐ విల్ టేక్ కేర్.
మీరు అడ్మిన్ రిలేటెడ్ అయితే వెంటనే అడ్మిన్స్ తోనే కాంటాక్ట్ అవ్వాలి. సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే మాత్రం నేను డీల్ చేస్తాను. అదే సబ్జెక్ట్ రిలేటెడ్ మీకు కనెక్ట్ రిలేటెడ్ ఏదైనా సరే నాకు పెట్టండి. అడ్మిన్స్ రిలేటెడ్ ఫీజు, ఇన్స్టాల్మెంట్స్ ఎక్సెట్రా అడ్మిన్స్ తోనే కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో 27 నుంచి మన క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి. 9:30 PM కల్లా క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఓకే రైట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. 9:30 AM అంటే నైట్ కదా? నో 9:30 AM మార్నింగ్. ఓకే రైట్. మార్నింగ్ గెస్ట్ ఎలా చేయమని చెప్పి డౌన్లోడ్ చేసుకోమని. గెస్ట్ యూజర్స్ తో జాయిన్ అవ్వద్దు. నేమ్స్ తో జాయిన్ అవ్వాలి. గెస్ట్ యూజర్స్ నాట్ అలౌడ్. నెక్స్ట్ క్లాస్ కి గెస్ట్ యూజర్స్ నాట్ అలౌడ్. ఓన్లీ నేమ్ తో మాత్రమే జాయిన్ అవ్వాలి. ఓకే, నేమ్ తో జాయిన్ అయితేనే మీకు అది అలౌ చేస్తారు. నేమ్ తోనే మీరు మీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా మీ యూజర్ ఐడితో లింక్ అయి ఉంటాయి. కాబట్టి యూజర్ ఐడీస్ చేంజ్ చేయటము, నేమ్ మార్చడము అలాంటివి చేయకండి. ఒక నేమ్ ఫిక్స్ చేసుకోండి, అదే పర్మనెంట్ అన్నమాట. ఓకేనా? హలో సార్, లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోమని చెప్పండి. లాగిన్ క్రెడెన్షియల్స్ జాయిన్ అవ్వండి. అంతేగాని గెస్ట్ యూజర్ క్రియేట్ చేసుకుంటాము అలాగా. సేమ్ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు చూడండి, షేక్ బాబ్జీ గారు, అట్లాగా విజయ్, అలాగే ప్రత్యూష్, అలాగే బండి వెంకటేష్ వాళ్ళ పేర్లు ఎట్లయితే ఉన్నాయో ఆ నేమ్ తో అలా ఉండాలి. ఓకే, మీ మాక్సిమం ఏంటంటే మీ ఫొటోస్ ని అవాయిడ్ చేయండి. ఫొటోస్ ని పెట్టకండి, ఎవరు కూడా ఫొటోస్ ని అవాయిడ్ చేయండి. ఓకేనా? రైట్. ఎందుకంటే రికార్డ్ అవుతా ఉంటాయి, మళ్ళీ మీ ఫొటోస్ అందరికీ చూస్తూ ఉంటారు. కాబట్టి మ్యాక్స్ ఫొటోస్ ని కూడా అవాయిడ్ చేయండి నెక్స్ట్ క్లాస్ నుంచి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు ఈ బ్యాచ్ స్టార్ట్ చేశాక ఈవినింగ్ ఫీజిబిలిటీ ఉంది, ఈవినింగ్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలంటే అదే మేడం, మనం అదే చెప్తున్నాను. మన ఇన్స్టిట్యూషన్ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అర్థం కాకపోయినా, లేకపోతే మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా, లేకపోతే క్లాసెస్ సరిగా అటెండ్ కాకపోయినా మళ్ళీ వేరే బ్యాచ్ లో కూర్చునే విధంగా చేద్దాం. ఓకేనా? సో మీరు కట్టిన అమౌంట్ ఎక్కడికి పోదు, ఎన్ని సార్లు అయినా వినేటట్టు చేద్దాం. ఓకేనా? సో కాబట్టి ఆ సపోర్ట్ మన ఇన్స్టిట్యూషన్ లో ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ ఆల్. క్లాస్ టైమింగ్ 9:30 ఒకటేనా డేలో? అవునండి, నా ప్రస్తుతానికి అయితే ఒకటే. నెక్స్ట్ మంత్ లో మళ్ళీ బ్యాచ్ టైమింగ్ మళ్ళీ వేరే బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఆ టైమింగ్స్ లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. మీరు ప్రస్తుతానికి ఏ బ్యాచ్ లోనే జాయిన్ అయిపోండి, ఏం కాదు. ఓకేనా? వేరే దాంట్లో కూడా షిఫ్ట్ చేద్దాం అవసరం అయితే. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బై బై. Thank you, sir. Thank you.